request. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కొల్కత్తా పిల్ల. సో ఈరోజు వచ్చేసి మా చెల్లి వాళ్ళ మ్యారేజ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి వెడ్డింగ్ రోజు మార్నింగ్ అనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండ్ వడ అండ్ చట్నీస్ అయితే 4 టైప్స్ ఆఫ్ చట్నీస్ అలా ఉన్నాయన్నమాట. పీనట్ చట్నీ అండ్ కోకోనట్ చట్నీ అండ్ బొంబాయి చట్నీ అవన్నీ ఉన్నాయి. అండ్ అల్లం చట్నీ ఏదో ఉంది అండ్ తర్వాత సాంబార్ కూడా ఉంది. సో అవన్నీ వేసుకొని ఇంకా నేను మా హస్బెండ్ అయితే షేర్ చేసుకొని తిన్నామన్నమాట. ఇంకా నాకు మా హస్బెండ్ తినిపించేశారు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి అందరూ రెడీ అయిపోయి ఇంకా హాల్లోకి అయితే వచ్చేసామన్నమాట. డాడీ మమ్మీ అండ్ పాస్ట్ అంకుల్ అక్కడ ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి చెల్లి వీడియో షూట్ అవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఫొటోస్ అవన్నీ చాలా బాగా వచ్చినాయి. నేను లింక్ కింద యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. బన్నీ ఫోటోగ్రాఫ్స్ అని ఉంటుంది ఛానల్ పేరు, ఇన్స్టాగ్రామ్ ఛానల్ పేరు. Single hand, ఇక్కడ స్టార్టింగ్. సో ఇక్కడ వచ్చేసి మా చెల్లికి ఫస్ట్ వీడియో సెషన్ అయితే అయిపోయిందనమాట. అండ్ తర్వాత ఇప్పుడు గ్రూమ్‌కి అయితే చేస్తున్నారు. ఇద్దరికి అయిపోయిన తర్వాత సింగిల్‌గా తర్వాత ఇద్దరికి కలిపి బయట ఫోటో షూట్ అయితే చేశారనమాట. ఆ ఫోటోస్ నేను కింద యాడ్ చేస్తాను. లేదంటే మీరు బండి ఫోటోగ్రాఫ్స్ అనే పేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అందులో ఉంటాయి ఫోటోస్. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అండ్ మా అక్క వాళ్ళ అబ్బాయి, అన్నయ్య వాళ్ళ అబ్బాయి అయితే లూడో అయితే ఆడుతున్నారనమాట. వీళ్ళు హాయ్ చెప్తున్నారు. ఒకసారి మీరు కూడా హాయ్ చెప్పుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే రెడీ అవుతున్నారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా మా అక్క వాళ్ళ పాప చిట్టి. అండ్ తను వచ్చేసి ఇమ్మాని వాళ్ళ అక్కల పాప అనమాట. సో ప్రధానం రోజు ఈ వ్యూ అంతా చూపిద్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు బాగా లేట్ అయిపోయిందనుకో ఇంకా మార్నింగ్ అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఆ గ్రీనరీ ప్లాంట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ మా అక్క వాళ్ళ అబ్బాయి హాయ్ దిస్ ఈజ్ కలకత్తా విల్లా అని చెప్తున్నారు అనమాట. అండ్ కార్ అయితే అది పెళ్లి కారు. సో చాలా వరకు ముందు అన్ని కార్స్ వెళ్ళిపోయినాయి అనమాట. ఇంకా లాస్ట్లో మేమే ఉన్నాము. ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ చేశారనమాట ఇప్పుడే. వివాహం ధనమైనదని చెప్పారు. ఆ రీతిగా ఘనమైనదిగా జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. బైబిల్లో ఇస్సాకు రెబెకాలు ఎలాగైతే సంతోషంగా జీవించారు, క్రిస్తుగా ఎలా సాయం చేశారో అటు కృపా భాగ్యము దొరుకుతుంది. ప్రత్యేకంగా నీ పాదములు ఎదుకు వస్తూ ఉన్నాము. నీ కృపా కనికరము కాపుదల భద్రతపై వందనాలు. ఇదిగో నాయన ఈ దినాన్ని ప్రత్యేకముగా నాయన వెంకట్రావు దంపతులను నీవు ప్రేమించిన కుమారులు పరిశుద్ధాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. బిడ్డ కొరకు నీవు ఏర్పాటు చేసిన సాటైన వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా ఇప్పుడు నాయన పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడి ప్రధానము చేయబడినదై ఇదిగో ఈ రోజు ఇచ్చండి, నీకు చూపించి అద్భుతం చేయండి. ఈ దినము జరిగే ప్రతి కార్యక్రమము నీకు మహిమకరముగా బిడ్డలకు దీవెనకరముగా జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకొని మేలు చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపించుకుంది. సో ఇంకా ప్రేయర్ అయితే అయిపోయిందనమాట. ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నా. ఈ లోపు ఫొటోస్ మ్యాండేటరీ కదా ఏ ఫంక్షన్ అయినా సరే. సో ఇంకా ఫొటోస్, వీడియోస్ అయితే తీస్తున్నాం అనమాట. అండ్ మేకప్ కూడా చాలా న్యాచురల్‌గా ఉందనమాట. చాలా ఏసింది ఈ అక్క అయితే. మా సీనియర్ అక్క అయితే ఏసిందనమాట. తన డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అది లింక్ అయితే కింద పెడతాను డిస్క్రిప్షన్‌లో. ఒకసారి వెళ్లి పేజ్ అయితే చెక్‌ఔట్ చేయండి. సో మేమందరం బయటికైతే వచ్చేసామనమాట. బయట వ్యూ అయితే ఇలా ఉంది. చాలా పెద్ద ప్లేస్ ఇది అంతా. ఇదొచ్చేసి హెచ్‌పీసీఎల్ గెస్ట్ హౌస్ అనమాట. సో ఇక్కడైతే చెల్లికి వీడియో సెక్షన్ అవన్నీ జరుగుతున్నాయన్నమాట. ఫోటోస్ అవన్నీ. అండ్ అక్కడొచ్చేసి అక్క, వదిన అయితే అక్కడున్నారు. సో ఇదే అనమాట కారు, వెడ్డింగ్ కారు. డెకరేషన్ అయితే చాలా బాగుంది. చాలా బాగా చేశారు. సో మా సైడ్ ఫస్ట్ గ్రూమ్‌ని అయితే తీసుకెళ్తారు. అండ్ తర్వాత బ్రైడ్‌ని అయితే తీసుకెళ్తారు. ఫస్ట్ ఇమ్మానుయేల్‌ని అయితే తీసుకెళ్ళిపోయారు. అండ్ దాని తర్వాత చెల్లిని అయితే తీసుకెళ్తున్నాం అనమాట. సో చెల్లిని ఫ్రంట్ కూర్చోబెట్టాము. ఫ్రాక్ కదా మళ్ళీ ఇబ్బందిగా అనిపిస్తది అని చెప్పేసి వెనకాలైతే నేను, మమ్మీ, వదిన అయితే కూర్చున్నాము. సో పక్కనే అనమాట గెస్ట్ హౌస్ నుంచి ఒక 10 మినిట్స్ అంతే ఆడిటోరియంకి. ఇక్కడైతే ఫొటోస్ అవన్నీ పెట్టి చేశారు. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు లోపల అదంతా. బట్ ఫొటోస్ తీసుకోలేకపోయాము బిజీగా ఉండడం వల్ల. ఇక్కడైతే ఇంకా చెల్లిని అయితే కిందకి దించేశారు. సో మేము ఫోటోగ్రాఫర్ కోసం చూసామన్నమాట. సో ఇదే అనమాట ఆడిటోరియం.
అండ్ ఇక్కడైతే ఫస్ట్ గ్రూమ్ అయితే తీసుకెళ్తున్నారు అనమాట లోపలికి. ఎంట్రన్స్ దగ్గర కూడా లైటింగ్స్ అయితే పెట్టారు, చాలా బాగా చేశారు. నామములు కుప్పిస్వామి ధన్పాల్ గారు మరియు శ్రీమతి పరిమళ ధన్పాల్ గారి యొక్క కుమారుడు, ఏకైక కుమారుడు, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ IIT అండ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ HPCL విశాఖపట్నం వారు ఏర్పాటు చేసేది. ఆ వివాహానికి కర్తగా నా ఆత్మీయ తండ్రి గండయ్య గారు దేవతలు అనేక మందిని దేవుని మార్గంలో నడిపించినటువంటి వారు, ఆ మార్గంలో నడిపించినటువంటి వాటిలో నేను కూడా ఒకరిని. ఈరోజు వారితో కలిసి వివాహంలో పాల్గొనడానికి దేవుడిచ్చిన మహా గొప్ప. అండ్ ఇక్కడ మళ్ళీ లోపలికి ఎంటర్ అవ్వక ముందు ఫాగ్తో అయితే వెల్కమ్ అయితే చెప్తున్నారు అనమాట. ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. మనందరం కలిసి పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువ అనే పాట పాడుతూ పెళ్లి కుమారుడు లోపల ప్రవేశిస్తున్నారు. చూడండి రెడీ. ఓకే వచ్చింది. వెయిట్ 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 మీరందరూ పేరా నుంచి ఫోటో ఒకసారి అలాగే అండి. ఒకసారి రావాలి. కొరకై వేదికను అలంకరించిన దేవ కుమార్తెను మీరు అభిషేకించండి. ఈ కార్యం యావత్తు మీకు మహిమకరముగా జరిగించమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన పాలైన ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ తండ్రి గారు కుడి వైపున ఉండండి. ఎదురు చూస్తున్నటువంటి పెళ్లి కుమారుడు ఇమానుయేల్ గారు బాబు, మీరు వివాహం చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి మీకు కాబోయేటటువంటి భార్య అయినటువంటి సుస్మిత గారు వేదికకు వస్తుండగా మీతో పాటు ఆ 50 మంది కూడా లేచి నిలవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. కాకినాడ వాస్తవ్యులు
శ్రీ గంగాధరరావు వెంకటరావు గారు. చెల్లిస్తున్నాం. ఈ వివాహ దినము మా కొరకు మీరు ఏర్పాటు చేశారు, అందుకొరకై స్తోత్రాలు. చక్కటి చల్లని వాతావరణం, మంచి ఆడిటోరియం, చక్కటి లైటింగ్, సౌండ్ సిస్టమ్, సిట్టింగ్ అరేంజ్మెంట్, ఇవన్నీ మా కోసం మీరు ఏర్పాటు చేశారు, అందుకొరకై స్తోత్రాలు. పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెను సిద్ధపరిచి సో స్టేజ్ డెకరేషన్ చూడలేదు కదా, ఒకసారి చూసేసండి. ఇక్కడ యాడ్ చేశాను మధ్యలో. సో దూరం నుంచి అయితే క్యాప్చర్ చేస్తున్నా అనమాట వీడియోని. మంచి ఆడిటోరియం, చక్కటి సో సాంగ్స్, మెసేజెస్, ప్రేయర్స్ అవన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు పెళ్ళి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు చెల్లి చేయని ఇంకా ఇమానిల్ హ్యాండ్లో పెట్టారు అనమాట. కుమారుడు ఇమానియల్ గారు పెళ్లి కుమార్తె సుష్మితని చూస్తూ సన్నిధిలో పెద్దల ఎదుట నా పెళ్లి భార్యగా అంగీకరించుచున్నాను. నా జీవితంలో ఇది దైవ చిత్తమని ఎరిగి ఇతరులను ఎవరిని ఆశింపక మీతోనే నమ్మకముగా కాపురము చేయుదునని ప్రమాణము చేయుచున్నాను. దేవుని నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకై. అలాగే పెళ్లి కుమార్తె కూడా పెళ్లి కుమారుడితో దేవుని సన్నిధిలో పెద్దల ఎదుట నా పెళ్లి భర్తగా అంగీకరించుచున్నాను. నా జీవితంలో ఇది దైవ
అండ్ ఇక్కడ వచ్చేసి అత్త మావయ్య అయితే ఫోటో అయితే తీసుకుంటున్నారు అనమాట. మీరు ఉద్దేశించిన ప్రణాళికలు, మీరు ఉద్దేశించిన ఆలోచనలు అలాగే పెళ్లి కుమార్తె తరపున వచ్చిన దైవజనులు కూడా ఇక్కడ ఆహ్వానిస్తున్నాను. సందర్భంగా సమాజానికి, సంఘానికి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెలియజేస్తున్నాం. Hence in the name of the Father and of the Son of the Holy Ghost, I pronounce. Because God said that they will important mandalika. సో మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా మాకు మా వెడ్డింగ్లో అదే రోజు ఇచ్చేస్తారనమాట. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో అక్కడ అయితే పాస్టర్స్ అయితే సర్టిఫికేట్ అయితే ఇస్తున్నారనమాట, మా చర్చ్ పాస్టర్స్ అండ్ తర్వాత ఇమానుయేల్ వాళ్ళ చర్చ్ పాస్టర్స్ అనమాట. అండ్ అక్కడ వచ్చేసి మా మావయ్య, మా అక్క వాళ్ళ పిల్లలు అండ్ వదిన అక్కడైతే ఉన్నారు. నేను ప్రధానం రోజు చెప్పాను కదా యూఎస్ నుంచి వచ్చారని చెప్పేసి వాళ్ళే అనమాట. వస్తారని అనుకోలేదు. అంటే 200 మంది ఎంత 200 మంది, 100 మంది, 100 మంది, 200 మంది అలా అనుకున్నాను. కానీ అంతకంటే దేవుని ప్రేమించి మీరు వచ్చారు కాబట్టి నన్ను కాదు. కాబట్టి ఈ సమయంలో మీరు వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. వెళ్ళి భోజనం చేసి వెళ్ళండి, పిల్లల్ని ఆశీర్వదించి వెళ్ళండి. చేసుకున్నాం. దయచేసి అందరూ లేచి నిలబడి మీ కుడి హస్తం పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వైపు చాపండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తూ దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెనలు నూతన దంపతులపై ఉండాలని మనందరం కోరుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, మా ప్రియ పరలోకమున్న ప్రభువా, ఈ ఘనమైన నామములకు వందనములు, స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల వారి కృప, పరిశుద్ధాత్మని తోడు, కాపుదల, అన్యోన్య సహవాసము, నూతనముగా జతపరచబడిన వధూవరులకు, ఈ వివాహానికి వచ్చిన పెద్దలు, దైవజనులు, అభిషక్తులు, అలాగే తల్లిదండ్రులు, బంధువులు. God bless you.
ఇక్కడ వచ్చేసి కేక్ అయితే సెట్ చేస్తున్నారు కేక్ కటింగ్కి. అండ్ ఇక్కడ వచ్చేసి పెద్దనాన్న పెద్దమ్మ అండ్ అక్క బావగారు అండ్ వాళ్ళ పిల్లలు డాడీ అయితే ఫోటో అయితే తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి అక్క అండ్ అన్నయ్య అండ్ వాళ్ళ పాప అండ్ ఇంకో అక్క అనమాట. వదిన అవుతారు బట్ చిన్నప్పటి నుంచి అక్క అని పిలవడంతో ఇంకా అలా అలవాటు అయిపోయింది. సో ఇక్కడైతే అక్క అన్నయ్య వాళ్ళ పిల్లలు. సో మీకు ఆల్రెడీ ప్రధానంలో చెప్పాను కదా. సో ఇక్కడైతే చెల్లెలకి బొకే అయితే ఇస్తున్నారు అనమాట. స్మైల్ కూర్చుండిపోండి. ఓకేనా? అండ్ ఇక్కడ వచ్చేసి అక్క బావ అండ్ వాళ్ళ పిల్లలు. ఇంకో అక్క అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారు బట్ రాలేదన్నమాట ఆ రోజు పెళ్ళికి. వద్దామని రెడీ అయిపోయారు కానీ సడన్గా వాళ్ళ అమ్మాయికి అయితే కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకని రాలేకపోయారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ ఫ్యామిలీ అనమాట, అక్క బావ అందరూ. సో ముందు కేక్ వీడియో యాడ్ చేయలేదని చెప్పేసి ఇక్కడైతే యాడ్ చేస్తున్నా. ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేస్తున్నా. లేయర్స్ కేక్ అనమాట అది. బట్ లేయర్స్ అనేవి చాలా అణిగిపోయింది బాగా కింద. సౌండ్ ప్రేమ ఎంత గట్టి ఉంది. ఏమవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ వదిన అక్క వాళ్ళ పిల్లలు అన్నమాట, అన్నయ్య. అండ్ ఇక్కడ వచ్చేసి మనీర్ వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ అక్క వాళ్ళ బావగారు వాళ్ళ అమ్మాయి అన్నమాట. చిన్న పాప పడుకుంది సో రాలేదు చిన్న పాప. అండ్ ఇక్కడ వచ్చేసి అక్క బావగారు వాళ్ళ పాప. ఇంకో అక్క రావాలి బట్ కుదరలేదు అక్కకి. సో ఇక్కడైతే మమ్మీ డాడీ వాళ్ళు ఇమ్మానుయల్కి బ్రాస్లెట్ అయితే పెట్టారనమాట. సో చెల్లి అయితే పెడుతుంది బ్రాస్లెట్. అండ్ ఇంకొక పక్కన చెల్లికి నేను మా హస్బెండ్ కలిపి బ్రాస్లెట్ తీసుకున్నాము, అదైతే పెడుతున్నాం అనమాట. ఓకే డన్. సో ఇక్కడ వచ్చేసి ఇమ్మానుయల్ వాళ్ళ అక్క చెల్లికి బ్లాక్ పీస్ చైన్ అయితే పెట్టారనమాట, అది పెడుతున్నారు ఇమ్మానుయల్. సో ఇక్కడ మా మావయ్య అయితే చెల్లికి అవి కాలి మెట్టులు అయితే పెడుతున్నారు అనమాట. సో ఇటు ఇటు నా వైపు సార్.
అది నొప్పి లేదండి, అలా దోస్తుంది పర్లేదు. అంటే మొన్న డాడీ ఈ కాలుకి జాగ్రత్తగా పెట్టుకుని నాకు రికమెండ్ చేస్తారు. మీరు పూస్తారు కనపడినా ఉండదండి. అది వెరీ గుడ్. అలాగే అందరూ సో ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ అనమాట. ఒక అన్నయ్య అయితే మిస్ అయ్యాడు, లండన్లో ఉండడం వల్ల రాలేకపోయాడు అన్న. అండ్ ఇంకా చాలామంది మిస్ అయ్యారు అక్క వాళ్ళందరూ. అండ్ ఇక్కడ వచ్చేసి అక్క బావ అండ్ వాళ్ళ పిల్లలు అనమాట. బ్రో ఒకసారి డేప్ చూడాలి బ్రో. ఒకసారి వన్ మోర్ సార్. నా వైపు చూడాలి, నా వైపు సార్. ఓకే డన్. ఒకసారి సార్ అలాగే ఉండండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న అయితే వచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇమానిల్ వాళ్ళ అక్క, బావగారు అండ్ వాళ్ళ పాప. అండ్ ఇంకో చిన్న పాప అయితే పడుకుని ఉందని చెప్పాను కదా, రాలేదు. ఇంకా లోపలే ఇంకా పడుకోబెట్టేశారు. సో ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీలో సిస్టర్స్ అండ్ అన్న అండ్ ఇంకో అన్న లండన్లో ఉన్నాడు, చెప్పాను కదా ఆల్రెడీ ముందు. అండ్ ఇక్కడ వచ్చేసి మా పెద్దత్త అనమాట, మా డాడీ వాళ్ళ పెద్దక్క అనమాట. అండ్ ఇక్కడ అందరూ వచ్చేసి మా మావయ్య వాళ్ళ ఫ్రెండ్స్. అండ్ ఈ అంకుల్ వచ్చేసి మా వదిన వాళ్ళ ఫాదర్ అనమాట. అండ్ మా డాడీ అయితే ఇద్దరు తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అంకుల్ని డాడీ అయితే ఇక్కడ ఫోటో తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య అనమాట, మా బావగారు. అండ్ నేను, మా చెల్లి ఇమానిల్. సో సందీప్ అయితే ఫోటో అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి ఇమానిల్ వాళ్ళ అక్క వాళ్ళ పాపతో అయితే ఫోటో తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇమానిల్, సో వాళ్ళు చర్చ్ మెంబర్స్ అనమాట, గిఫ్ట్ అయితే ఇస్తున్నారు వాళ్ళకి. అండ్ ఇక్కడ వాళ్ళందరూ వచ్చేసి వైజాగ్ హెచ్పిసిఎల్లో వర్క్ చేసే వాళ్ళందరూ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అయితే. అండ్ ఇక్కడ వాళ్ళు వచ్చేసి ఇమానిల్ వాళ్ళ బీటెక్ క్లాస్మేట్స్ అనమాట. మేడం మీరు కొంచెం బ్యాక్ వెళ్ళరా, కనిపించట్లేదు. ఫైన్, ఓకే డన్, సరిపోయింది. నన్ను స్మైల్ రెడీ చూడాలి. కింద స్మైల్. సో అక్క వాళ్ళ పిల్లలు సాంగ్ పాడదాం అనుకున్నారు, కానీ మైక్ లేదు, పాపం అనిపించింది. సో ఇంకా మైక్ లేకపోయినా ఇంకా సరే ముగ్గురు పాడేస్తున్నారు అనమాట. చాలా పాడారు సాంగ్ అయితే. రెడీ 3, 2, 1 go. అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ ఫోటో గైస్. మమ్మీ, డాడీ, చెల్లి, ఇమానిల్ అండ్ నేను, మా హస్బెండ్ అనమాట. సో ఈ ఫోటో చూసి స్టమక్ ఫుల్ అయిపోయింది నిజం చెప్పాలంటే. మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సో ఇంకా ముందుగా ఇంకా మంచి వీడియోస్తో మీ ముందు అయితే ఉంటాను. నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయింది, ఇక్కడ నా ఫేస్ చూస్తున్నా కదా. సో ఇంకా మేము వెళ్ళిన తర్వాత ఇంకా చాలా మంది ఇంకా అలా ఖాళీ చేస్తున్నాం. ఇంక లాస్ట్లో మేమైతే వెళ్ళాం.